అనగనగా ఒక ఊరు, అది ఒక సిద్దిపేట నియోజకవర్గంలో ఒకటో వార్డు మున్సిపాలిటీ పరిధి. ఆ ఊరిలో ఏం కావాలన్నా దొరుకుతాయి. ఆ ఊరిలో ఏది కావాలన్నా ప్రతి ఒక్క వస్తువు దొరుకుతాయి. అంటే మీరు అనుకున్నది కూడా ఏది కావాలంటే అందులో మీకు కొన్ని సందర్భాలలో అర్థమైన విషయంలో కూడా అర్థం చేసుకోవచ్చు. ఐఎమ్ డోంట్ కేర్, ఐఎమ్ నాట్ ఇంపాసిబుల్. కానీ అక్కడ జరిగే విషయాలు కొన్ని సందర్భాలలో ఏం జరుగుతాయి అంటే, ఇక్కడ ఎలాంటి వాతావరణం ఉంది చూడండి. ప్రకృతి మీకు కాకున్నా, ప్రకృతి అనేది ఒక చేత్తోటి సప్పట్లు కొడితే ఎగేది కాదు, రెండు చేత్తోటి గిట్ల కొడితేనే ఎగేదండి. కొన్ని సందర్భాలలో ఎక్కడైతే మనము ఒక వస్తువు పారేసుకుంటామో అక్కడే మనం లెంకలాడుకోవాలి. ఇంకోటి, ఎక్కడైతే మనము 100 రూపాయల నోటు వేయిందో అదే 100 రూపాయలు ఎక్కడ లెంకలాడుకోవాలనో ఎక్కడ పెన జాగలే లెంకలాడుకోవాలి. అక్కడ ఏంటంటే కొంతమంది గొప్పలు చెప్పుకుంటారు. ఏమని గొప్పలు చెప్పుకుంటారు అంటే, నేను ప్రజాప్రతినిధిని, నేను అది చేస్తా, నేను ఇది చేస్తా. ఒక 10 ఏళ్ళ ముందటికి బ్యాక్ సైడ్ వెళ్తే ఆ బ్యాక్ సైడ్లో ఏముంటుందంటే, ఒక ఒంటరి మహిళ పింఛన్ అనే దానికి పాపము వాళ్ళ భర్త చచ్చిపోయి ఉంటాడు. వాళ్ళ భర్త చచ్చిపోతే ఆ టైంలో గగనంగా గొప్పలు చెప్పుకునే వ్యక్తి ఏం చేస్తాడంటే, రూపాయి పెడితే ఒక ఫామ్ దొరుకుతుందండి. ఆ ఫాముకు 5,000 రూపాయలు తీసుకున్న వ్యక్తి గొప్ప వ్యక్తిగా ఫీల్ అవుతారండి. ఇంకో విషయం ఏంటంటే, నానా వర్షన్లుగా చెప్పుకునే వ్యక్తులు ఉంటారు. నాన్న అంటే నాన్న, నేను అంబేద్కర్ సంఘానికి యువజన పెద్ద అధ్యక్షుడిని. అదని మా అంబేద్కర్ గురించి మీకు ఏం తెలియదురా లుచ్చా. మా అంబేద్కర్ చేయబట్టే ఈ రోజుల్లో ఒంటి మీద కద్దరు దొడుకుంటున్నాం. ఒంటి మీద అంబేద్కర్ చేయబట్టి. అంబేద్కర్ అంటే దేవుని లెక్క, గొప్ప వ్యక్తి లెక్క పోల్చాలి. సరే, అంబేద్కర్ పేరు చెప్పి పైసలు వసూలు చేసి గొప్పగా మాట్లాడుకునే, నీతి సూత్రాలు ధర్మశాస్త్రాలు మాట్లాడుకునే వ్యక్తుల గురించే మాట్లాడుతున్నా. సిద్దిపేట నియోజకవర్గం 1వ వార్డు మున్సిపాలిటీ పరిధిలో మాట్లాడుతున్నా. ఇంకో విషయం ఏంటంటే, ఈ మన ఒంటరి మహిళ పథకం అనేది ఒక 15 సంవత్సరాల కింద ఇప్పుడున్న జనరేషన్లో గింత బాధపడుతున్నామంటే, పాపం ఆ టైంలో వాళ్ళ భర్త చనిపోయి వాళ్ళు ఎంత బాధలు ఉంటారో తెలుసు. పాపం అలాంటి వాళ్లకు పింఛని గురించి 5,000 రూపాయలు తీసుకొని గొప్పగా మాట్లాడుతున్న వ్యక్తులు ఈరోజు దర్జాగా పంచాలు చెప్తారు, నీతి సూత్రాలు ధర్మశాస్త్రాలు చెప్తారు. ఇంకోటి, పెళ్లి సంబంధాలు చూస్తా అని కొంతమంది ఇండ్ల పొంటి మా ఊరు కడక బుడే జంగాలు తిరుగుతారండి. ఆ బుడే జంగాలు తిరుగుడు ఎలా ఉంటుందో ప్రజలందరికీ తెలుసు. ఇక్కడ పెళ్లి సంబంధాలు చూసుకుంటూ కమిషన్లకు కక్కుర్తి పడుకుంటూ కొన్ని సందర్భాలలో వ్యవస్థలలో, కానీ ఆ సంబంధం చూసిన వ్యక్తులు ఏ ఒక్కరు కూడా సాటిస్ఫాక్షన్ లేరండి. విడాకులు అట్లా ఇట్లా చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక చట్టం ఉంటుందండి. ఇదే 1వ వార్డు పరిధిలో ఆ చట్టంలో కూడా అందరు లేరండి. కొంతమంది ఒక 3-4 ఇండ్లే ఉన్నాయండి. 3-4 ఇండ్లండి మొత్తము ఎవరి కొంప ముంచాలి, ఎవరి కొంప కాల్చాలి, ఎవరి మీద కేసులు పెట్టాలి, ఎవరి దగ్గర పైసలు తీసుకోవాలి, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాలి, ఎలా బతుకుతాం మనము, ఎలా చేద్దాం మనము, ఏ విధంగా బతుకుతాము మనం మొగడేమో సుతారి పని చేస్తాడు, మనం ఎట్లా బతకాలి, మనం ఫ్యామిలీ ఎట్లా పోషించుకోవాలంటే కొంతమంది ఏం చేస్తారంటే, పైసలు ఉన్నోన్ని, ఏదైనా భూమి జాగు ఉన్నోన్ని, మెడల బంగారం ఉన్నోన్ని, మెడల గొలుసులు ఉన్నోన్ని, ఉంగురాలు ఉన్నోన్ని చూసుకొని ఎన్నుకుంటారండి. ఆ ఎన్నుకొని ఏం చేస్తారంటే గత కొన్ని సంవత్సరాలు గడుపుతారండి. గడిపినాక ఏం చేస్తారంటే బంగారం పైసలు తీసుకొని మళ్ళీ